ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడు, ఏ పీఠం ఎక్కినా ఎవరెవరైనా ఓడరా నీ జాతి అంటే మన జాతి నాయకుల యొక్క నిండు గౌరవాన్ని, తెలపరా నీ జాతి నిండు గౌరవం అంటే మన వాళ్ళ యొక్క జాతి గౌరవాన్ని, మన పెద్దల యొక్క ఔన్నత్యాన్ని. చాలా అంటే ఒక విధంగా సంతోషం, ఒక పక్క బాధ, అంటే ఒక కంట కన్నీరు కంట పన్నీరు. అంటే మన వాళ్ళు అంతరించిపోతూ ఉన్నారు, మనకి మంచి ఇచ్చిపోతూ ఉన్నారు అనేది ఆనందపడుతూ, వాళ్ళు అంతరించిపోతున్నారనే బాధపడుతూ, ఆ యొక్క బాధాతప్త హృదయంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం ప్రత్యేకంగా నాగేశ్వరరావు గారు మంచి కార్యక్రమం తీసుకున్నారు. దానికి మనందరం కూడా ఇక్కడికి సపోర్ట్ చేసి వచ్చి అందరూ కూడా దీన్ని కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం విజయవాడలో. దానికి మీ అందరికీ కూడా ప్రప్రథమంగా సదర జానకిరామయ్య గారికి నివాళులు అర్పిస్తూ మీ అందరికీ కూడా ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు దాకా అందరూ చెప్పారు, మాట్లాడారు, ఆవేశంతో మాట్లాడారు, ఆలోచనతో మాట్లాడారు. డిఎస్పి గారు కొత్తగా వచ్చారు, వారు కూడా సమాజంలో ఏదో చేయాలనే ఆలోచనతో భావోద్వేగాలతో మంచిది. ఎట్ ద సేమ్ టైం ఐ అప్రిషియేట్ హిమ్. ఇందాక నాగేల్ గారు కానీ మన నరహరి గారు చాలామంది అందరూ వెంకటేశ్వర గారు చాలా డెలిబరేట్గా మాట్లాడారు. అవన్నిటి గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఒక కార్యాచరణ మనం తీసుకోవాలని అనుకున్నాం కాబట్టి అది 8వ తారీఖు అనే దాని కార్యక్రమం మీద సంక్లిష్టంగా మన ముందు ఉంది కాబట్టి దాన్ని అందరూ అంటే మనం ఏదో నేను ప్రకటిస్తాను, సీఎం దగ్గరికి తీసుకెళ్తాను, లేకపోతే పార్టీ దగ్గరికి తీసుకెళ్తాను అనేటువంటిది అది సెకండరీ. ఎవరైనా మనం కలెక్టివ్గా ఉంటే నేను పిల్లిమేడలు ఎవరైనా కట్టచ్చు, దాంట్లో తప్పేం లేదు. శక్తి యుక్తులు బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి. కానీ విషయం అక్కడికి వెళ్ళాలి. ఆ విషయం ఎట్లా తీసుకెళ్తాం అనేది మనం కూర్చుందాం, అందరం కార్యాచరణ చేసుకుందాం. తప్పకుండా నేను దాంట్లో ఒక అడుగు ముందే ఉంటాను. దాంట్లో ఎటువంటి సెకండ్ థాట్ లేదు. మీ అందరూ కూడా మన జాతి తరఫున నాకున్నటువంటి శక్తియుక్తులు, నాకున్నటువంటి బలం, నాకున్నటువంటి రాజకీయ పరిణతి నేను ఉపయోగించడానికి మీ అందరికీ తెలిసినటువంటి అంశం. తప్పకుండా మన వెల్ఫేర్ కోసం నేను తప్పకుండా ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీకు హామీ కూడా ఇస్తా ఉన్నాను. ఇక్కడ ఒక ఇందాక వాళ్ళు చెప్పారు పిఎస్పీ గారు, మాది గారిని వృత్తం స్వార్థం మా అత్తగారు మాది గారి అక్కయ్య గారిని చేసుకుంటే దేవరా, మాది గారిని వృత్తం అదే కదా దేవరా. అక్కడి నుంచి వచ్చింది. మరి వారు కూతురే కదా కమల కుమారి గారు, మా నాన్న అక్క. వారు కూడా అంటే వీళ్ళకి విజయవాడ ప్రాంతంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ చరిత్రల దగ్గరగా వీళ్ళందరూ కూడా తెలుసు. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చాలా ఉంది. మా నాన్న చిన్నప్పుడు మొత్తం నాకు చెప్తా ఉంటుంది చాలా పేరు. మా నాన్న ప్రత్యక్షంగా పాల్గొన్నవాడు. ఈ జాతిలో స్వతంత్ర సమరయోధులు ఉన్నారంటే మా ఫాదర్ ఈజ్ హాస్టల్స్ పెట్టడం కానీ 1947 తర్వాత ఈ ఉమ్మడి మద్రాసు గవర్నమెంట్లో మనకి అసలు కూటికి లేనప్పుడు, బట్టలు వేసుకోవటానికి లేనప్పుడు, సమాజం గురించి తెలియనప్పుడు చీరాల ప్రాంతంలో కానీ, శివాపురం ప్రాంతంలో కానీ, విజయవాడలో కానీ జంగారెడ్డిగూడెంలో హాస్టల్స్ పెట్టినటువంటి చరిత్ర ఈ జాతుల్లో ఈ 7 మందికే ఉన్నాయి. ఆ పెట్టిన వాళ్ళలో మా నాన్నగారు 4-5 హాస్టల్స్ వేడపాలలో కానీ, తర్వాత చీరాలలో కానీ, శివాపురంలో కానీ, బాపట్లలో కానీ ఇవంతా హాస్టల్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ పాల్పర్తి వీరయ్య గారు కానీ, చదవ జానకి రామారావు గారు, కుంభా నాగయ్య గారిని ఆయన చీరాల ప్రాంతంలో వారు కూడా పెట్టారు. అట్లా విధంగా చెన్నయ్య గారు అని ఉంటారు, ఎవరు మన ప్రసాద్ ఉన్నాడు డిఎస్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ తాత
స్వామినాథన్ గారు ఉన్నారు కదా, ఫస్ట్ మనకి సెక్రటరీగా చేశాడు హోమ్లో, వాళ్ళ బ్రదర్ మొగిలి నారాయణ గారు, మీ అందరూ తెలియదు, ఈజ్ ద ఫస్ట్ మ్యాన్. వాళ్ళంతా కూడా వేటపాలెంలో మా హాస్టల్లో దొరుకుతున్నారు. అంటే వేటపాలెంకి దగ్గరగా వాడు ఊరు ఉండేది. అక్కడి నుంచి ఒక పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చి చీరాల్లో వచ్చి చదువుకొని వెళ్ళేవాడు. స్వామినాథన్ గారు కానీ వీళ్ళు చాలామంది అసలు ఏమి లేని పరిస్థితుల్లో ఆఫీసర్స్ నెంబర్ 1 ర్యాంకులోకి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఈ హాస్టల్స్లో తినేవాళ్ళు. అప్పుడు ఒక 25 రూపాయలు ఇచ్చేవాడు హాస్టల్స్లో మెయింటెనెన్స్ కోసం, ఉమ్మడి మద్రాసు గవర్నమెంట్లో. ఆ తర్వాత సెరీన్ అని వచ్చి షార్ట్ వెల్ఫేర్లో కలపాలని 1977లో మన మేనేజ్మెంట్ హాస్టల్స్ అన్ని కూడా క్లబ్ చేశారు, షార్ట్ వెల్ఫేర్ హాస్టల్గా టర్న్ చేశారు. అటువంటి ఆ చరిత్ర ఉన్నటువంటి రూతమ్మ గారు కూడా ఆ చరిత్రలో ఉన్నారు. వీరితో పాటు మా అందరితో పాటు వీరు కూడా అక్కడ ప్లాట్ఫామ్ మీద పడుకునేవాడు మద్రాసుని. లేడీ ఉంది, మీరు లేడీ కాంట్రిబ్యూషన్ లేదంటున్నారే, రూతమ్మ గారు అప్పుడు నెంబర్ 1గా ఉన్నారు మద్రాసు ప్లాట్ఫామ్ మీద. ఎక్కడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పడుకున్నారు, బట్టలు నల్లగా అయిపోయి అప్పుడు బొగ్గుతో ఉండేవి కదా. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు వాళ్ళు, యునైట్గానే చేశారు. అప్పుడు ఏంటంటే ఆర్థిక స్థితిగతులు ఎవరికి లేవు కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్ కాబట్టి వెళ్ళగలిగారు. ఇక్కడ నేను చెప్తా ఉన్న తేడా ఏంటంటే ఇప్పుడు మనకి సంపద వచ్చింది. సంపద ఎప్పుడైతే వచ్చిందో, నాగరికత ఎప్పుడైతే పెరిగిందో, ఆ భావాలు సమాజంలో అన్ని కులాలతో మనం పోటీ పడుతున్నాము, ఐక్యత అనేది తగ్గుతుంది. అందరికీ నాలెడ్జ్ వచ్చింది, అప్పుడు కొంతమందికే నాలెడ్జ్ ఉంది, అందువల్ల ఐక్యత తగ్గుతుంది. అంటే ప్రాక్టికల్గా తీసుకోవాలి కానీ మనం ఆవేశంతో కావట్లేదు, అది కాదు ఇది కాదు ఇది కాదు అనేది కాదు. రిఫార్మ్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు మనం రేపు రాబోయే రోజుల్లో ఏం చేయాలి దాన్ని సంఘటితంగా తీసుకెళ్ళాక మనవాళ్ళు కొంతమంది ఆవేశంలో నేను విమర్శించడం అనేది కాదు. ఏమండి కొండపల్లి వినండి, నేను విమర్శించడం కాదు కానీ మన నరహరి గారు ఇందాక అన్నారు, మా కృష్ణవాణి గారు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి నంబర్ ఓటింగ్, వాళ్ళకు ఉన్నటువంటి జనం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళు ఒక ప్రభుత్వాలు ప్రభావితం చేయగలిగినటువంటి అంశంలో ఉన్నారు. మనం ఇక్కడ ఒక నియోజకవర్గంలో కూడా ప్రభావితం చేయలేనటువంటి పరిస్థితి, గెలుపోవడంలో మనం నిర్ణయించలేం. సో ఈ డెమోక్రసీ ఎట్లా ఉంది, ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ, ఇవి అంతా కూడా పొల్యూట్ అయిపోయి, ఇది కులాలను ఇచ్చిన మెట్లలో ఈ కులాల ప్రాతిపదికనే ఈ గవర్నమెంట్లను కూడా నడుస్తాం. ఓకే, ఎక్సెప్ట్ మన రిజర్వేషన్ తప్పించి, ఆ రిజర్వేషన్లో వచ్చిన ఉద్యోగాలతోనే మనం కనీసం బట్టలు వేసుకొని ఇక్కడ విజయవాడలో ఇక్కడ నిల్చొని మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు వచ్చిన కాబట్టి వేరు, వాళ్ళ నాయకులు అవడానికి గల కారణాలు వేరు, అందరికీ అదే ఆపాదించరు. సో అటువంటి నాయకులు మన వాళ్ళు ఏంటంటే రాజకీయాల్లో ఉంటారు, రాజకీయాలను ప్రభావితం చేస్తారు. రాజకీయాలను ప్రభావితం చేసేది నెంబర్ గేమ్. ఆ నెంబర్ గేమ్ ఎరువులు వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న దానికి మనకు అక్కడ ప్రాధాన్యత ఇస్తారే కానీ మనం ఏదో కొట్లాడి అన్ని కులాలకు వస్తుంది అనేటువంటి దాంట్లో మనం అవేర్నెస్ లేదు. మనకి ఇంకొకటి, మనం అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యం, 5 పైసలు డబ్బులు ఖర్చు పెట్టడం, ఏ నాయకులు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయడం. ఇది నాకు అందరూ నాయకులే, అందరూ నాయకులే, ఒక్కడే యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే తినడానికి ఉంది, ఉండటానికి ఉంది, కార్లు ఉన్నాయి, బిల్డింగ్ యాక్సెప్ట్ చేస్తుంది. వారు ఏమనుకుంటుంది అని మనసులో, ఏదిరా గురునాథం అప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ మనసులో భావం, పోలీసు వ్యవస్థ, నేను డబ్బు సంపాదించాను, నేను ఒక స్థాయికి ఎదిగాను. అందరూ ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకొని అసలు వీడు చెప్తుంటే మనం ఎట్ట వేసి మనం అఫిషియల్స్ ఈ గురునాథం చెప్పటమైంది, నవీన్ చెప్పటమైంది, వీళ్ళు చెబుతుంది అసలు ఏంటి అని ఒక నెగిటివ్ ఫీలింగ్ మనకి. అంటే ఈ క్రీము వీళ్ళు లేతనం నుంచి పైకి వెళ్ళాను కదా, గురునాథం ఇంత స్థాయిలో ఉంటాడా, అదే కమ్మవాళ్ళని శాసించి లేకపోతే రెడ్డులను శాసించి అందరిని ఫేస్ చేస్తున్నాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఇంత ఉందా దమ్ము. మన ఓడల్లో మనం వేరే కులం వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదే,
ఇది సాధ్యమా? ఇదంతా అబద్ధం అనుకుంటా ఊదర పడుతున్నాడు, సమాచారాలు పడుతున్నాడు, ఆగమాగం చేస్తున్నాడు, ఐపు చేస్తున్నాడు, మనకు మోసం చేసి దగ్గర పెట్టుకోండి జాతిలో మన ఏదో మోసం చేస్తున్నాడు అనేటువంటి. ఏమండి మైక్ అవసరం లేదు, నలుగురు ఉంటాం కదా. ఆ భావం ఏంటంటే మన మనసులో ఆ భావం వల్ల మనం ఏమవుతున్నామంటే కొంచెం డౌన్ అవుతాం. అందువల్ల మనం మనోగతం మనం చేయాలనుకున్న లక్ష్యం వైపు వెళ్ళడంలో తప్పు లేదు. మనం తప్పకుండా ముందుకెళ్ళాలా, ఎవరినో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. అందరం కూడా లీడర్లాగా తాగలుగుదాం, ముందుకెళ్దాం. ఎక్కువ ఇప్పుడు నేను శ్రీవార్పురం బేస్గా ఉన్నటువంటి చీరాల ప్రాంతంలో ఎక్కువ ఎరుకుల వాళ్ళు, ఎక్కువ జన సాంద్రత ఉన్నటువంటి ప్రాంతం మాది. మొత్తం కంపారిటివ్ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు. శ్రీవార్పురం, రామనగరం, న్యూ కాలనీ, చీరాల, ఈ ప్రాంతాల్లో వేటపాలెం, బాపట్ల. అందుకనే ఏంటంటే జనాభా ఎక్కడైతే ఉంటారో అక్కడ నాయకుడు ఉద్భవిస్తాడు. సమస్య ఎక్కడైతే ఉంటుందో ఆ సమస్య ఉత్పన్నం అవుతుంది. సిటీ యాక్ట్ కానీ, ఇంకొక యాక్టులు కానీ, ఇంకొక అంశాలు కానీ రిజర్వేషన్ ప్రభావితం చేసేదంటే ఆ ప్రాంతంలోనే ఎక్కువగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మీ అందరూ ఇండివిజువల్గా అక్కడక్కడ గుడిసెలు వేసుకొని స్కాటర్డ్ అయిపోయి ఆ భావం ఆ రైతుల దగ్గర ఇబ్బందులు పడి ఉంటారేమో. కానీ సిటీ యాక్ట్ కానీ, ఇంకొక ట్రైబల్ యాక్ట్ కానీ, లేకపోతే పోలీసు వ్యవస్థ కానీ, శ్రీవార్పురంలో కానీ, లేకపోతే ఇక్కడ సీతారామంలో కానీ, లేకపోతే మన నెల్లూరు జిల్లాలో కానీ, లేకపోతే కప్పరాల తిప్పలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ శ్రీవార్పురం సెటిల్మెంట్స్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టిన అక్కడ రిఫార్మ్స్ చేయడం కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగంగా మేము అక్కడ ఉన్నటువంటి ఆ మనోగతాలు, మాకు ఉన్నటువంటి భావాజాలం మీకన్నా చాలా ఫోర్స్గా ఉంటుంది మాలో. ఎందుకంటే కంపేర్ టు యూ అండ్ యూ ఎవ్రీబడి మాలో కొంచెం థిక్గా ఉంటుంది. వాయిస్ కూడా చాలా ప్రొడామినెంట్లీ చేంజ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు మమ్మల్ని కలుపుకోలేదు, ఎందుకనంటే మమ్మల్ని చూడలేదు. ఎందుకంటే మేము చాలా ధిక్కార స్వరంతో చాలా డిటర్మైన్డ్గా ఉంటాం, ఒక నెగిటివ్ థాట్లో ఉంటాం. అంటే అక్కడ పడినటువంటి బాధలు హిస్టారికల్, అంటే పోలీసు వ్యవస్థ కానీ జూచ్యాకరమైనటువంటి ఆ బాధలు, మన ఆడవాళ్ళ పట్ల జరిగినటువంటి నష్టాలు, కష్టాలు, ఈ దొంగలు అనేటువంటి వేసినటువంటి ముద్ర ఈ సమాజంలో మా గుండెల్లో చాలా బలంగా ఉన్నటువంటి అంశం. అంటే మీకన్నా కూడా మీరు చరిత్ర తెలుసుకొని అవన్నీ మాట్లాడుతూ అందరికీ చెప్తూ ఇట్లా బతికామని మీరు అనుభవించుకొని ఆ బాధల్లో ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. కానీ బట్ మేము అక్కడ ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా ఉన్నాం. ఆ ప్రాక్టికాలిటీ నుంచి వచ్చినటువంటి మనుషుల యొక్క భావం ఎట్లా ఉంటుందంటే నేను చాలా ధిక్కార స్వరంతో ఉంటాను. నేను అంటే మీకు తెలుసు కదా, అట్ మోస్ట్ ఇంటర్స్టేట్ క్రిమినల్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి మన బ్లడ్లో నుంచి వచ్చింది. ఆ ఇది కరడు కట్టినటువంటి ఆ ఉగ్రవాదం అనేటువంటి దాంట్లో మాకు చాలా బలంగా ఉంటాం, చాలా దమ్ము ధైర్యంగా ఉంటాం, సమాజంలో రిజిడ్గా ఉంటాం. అది నచ్చదు అందరికి. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ రైతుల దగ్గర మీరు చదువుకొని ఆ ప్రశాంతమైన వాతావరణంలో కొంచెం అందరితో కలిసి ఉంటాం, ఆ మూమెంట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు అది ప్లస్ పాయింట్ అవుతుంది. బాబు మీకు అందరికి ఏమవుతుందంటే నిజానికి అది ప్లస్ పాయింట్ అవుతుంది, మాకు అది మైనస్. గురునాథం ఇప్పటిదాకా ఎన్నో దగ్గరికి వెళ్ళాను, పదవులు చేశాను, వెనక్కి వచ్చాను, ముందుకు వెళ్ళాను, పోరాటం చేస్తున్నాను, ఆరాటం చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, ధిక్కారతో మాట్లాడుతున్నాను. బట్ ఎందుకు నేను ఎప్పుడో కంతిలో మంత్రి అవ్వాలా? కానీ వ్యవస్థలో ఎందుకంటే నా తత్వం నచ్చదు. నా తత్వం ఏంటంటే నేను సూటిగా ఉంటాను. సూటిగా ఉండటమనే కాకుండా ఆ సమస్యల్ని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ఉన్నాను కాబట్టి నేను పడుతున్నటువంటి బాధ మీ అందరూ కూడా నచ్చదు. ఈ కులం గురునాథం ఎందుకు దగ్గరగా ఉంటుందంటే నేను సూటిగా ఆ చరిత్రను కూడా ఒప్పుకోలేదు. అర్థమైందా?
నేను చీరాల్లో మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసినప్పుడు 87లో చెంబులు కాయేసేవాడా చెంబులు తోమేవాడా అనేటువంటిది పెట్టారు. నినాదం. నేను కాలేజ్ చదువుకున్న దగ్గర నుంచి నాకు అనేక అవమానాలు, నిశరాత్రులు గడపటం, భార్య పిల్లలు దూరంగా ఉండటం, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని ప్రభావాలు నా మీద పడి నేను చర్చలు చేసుకుంటానే వచ్చాను. ఎన్నో నిశరాత్రులు గడిపాను, భార్య పిల్లలు దూరంగా ఉన్నాను. అవన్నీ ఫేస్ చేసినటువంటి వ్యక్తిగా ఒక బాధ. అంటే నేను ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి తర్వాత ఇంటరాక్ట్ కాలేకపోతున్నాను అంటే ఒక కమ్యూనికేషన్ గ్యాప్, ఆ ఆవేశం ఆవేదన నాకు ఉండబట్టి నేను ఉద్యమానికి చాలా దగ్గరగా ఉంటాను. ప్రశ్నించాలనేటువంటి తత్వం నాకు ఎప్పుడు మెండుగా ఉంటుంది. ఎందుకంటే మీరందరూ ఎవరు వ్యతిరేకం కాదు ఇక్కడ. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి పర్సనల్లీ, ఐ లవ్ ఎవ్రీబడి పర్సనల్లీ, బట్ ఐఎమ్ అగెన్స్ట్ దేర్ యాటిట్యూడ్. వాడు ప్రవర్తిస్తున్నటువంటి తీర్థులను నేను ఎప్పుడు వ్యతిరేకిస్తాను. అరే ఇట్లా మాట్లాడుతున్నాడనే ఒక భావం. అందువల్ల మంచి ఆత్మీయ కలయికతో మనం మాట్లాడాల్సినటువంటి సబ్జెక్టు ఎవరి డిఎన్ఏ వాడదే. నా డిఎన్ఏ నీకుండదు, నీ డిఎన్ఏ నాకుండదు, నీ బాడీ లాంగ్వేజ్ నీకుండదు, ఉదయకు ఉండేటువంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉండదు. ఇక్కడ అందరూ నిష్ణాతులే. కానీ బట్ ఏంటంటే కలవటం కలయిక లేకపోవటం అనేది ఏం కాదు. కానీ దానికి నాయకుడు లేడు, మనకు పుట్టలేదు, నేను పుడితే ఇఫ్ ఐ వుడ్ కమ్ యాజ్ అ లీడర్ యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్. ఇక్కడ నాయకత్వ లక్షణాలు అందరికీ ఉన్నాయి, కానీ సందర్భాన్ని బట్టి మనం దాంట్లో నాయకుడు పుడతాడు. బై బర్త్ బార్న్ యాజ్ ఎ లీడర్, నాట్ మేడ్ బై ది సొసైటీ. ఎవడెవడిని క్రియేట్ చేయలేడు, ఎవడు పుల్ చేయలేడు. అట్లానే మనం నాయకత్వ లక్షణాలు పుచ్చుకుంటే అందరూ ఉంటారు, ఎక్కడికేం పోరు. నేను 42 years నుంచి ఫైట్ చేస్తానే ఉన్నా, ఇప్పటికీ కొలికి రాలా. ఎన్నో ఉద్యమాలు చేశాను, ఎన్నో విజయాలు సాధించాం. అవన్నీ మనోళ్ళు క్రెడిబిలిటీగా ఖాతాలో వేసుకోరు. కృష్ణమాదిక్ అనుకో, వాళ్ళందరూ కమ్యూనిటీ మొత్తం వాళ్ళు వేసుకుంటారు, ఇది మాదిరా. నేను మంచో చెడో మందడంలో మీ అందరూ కూడా చాలా మంది ఉన్నది పెట్టి ఎవరు మీ అందరూ ఎవరి కాళ్ళు సోపరగా ఉంటారు. అదే నేను మా మందడంలో 3 రాజధానులు కావాలని చేశాను. ఏదైనా అంశం అది 3 రాజధానులు అవ్వచ్చు, 10 రాజధానులు అవ్వచ్చు. ఇంతమంది కమ్యూనిటీల్లో ఇన్ని కమ్యూనిటీల్లో నేను అక్కడ లీడర్షిప్ వహించి 1375 రోజులు నేను చేశాను. అంటే నేను అది గొప్పగా నీకు చెప్పట్లేదు, అసలు గ్రేట్ థింగ్ ప్రపంచంలోనే. చాలా గొప్ప మనిషి చేయడం అనేది సాధ్యం కాదు. అందరిని ఓవర్కమ్ చేసి నా లీడర్షిప్కి తీసుకొచ్చా. మీరు అనుకోవచ్చు మాలాడు మాది, బట్ గురునాథమే అక్కడ నాయకుడు. నేను గొప్పగా చెప్తాను. ఈ ఇంత చరిత్రలో ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి ఉద్యమం చేశాను. 35 గంటలు ఒక మనిషి అక్కడ కూర్చున్నాడు, లీడర్షిప్ ఉద్యమం అది. మరి ఎవరన్నా దాన్ని ఓన్ చేసుకొని చెప్పగలుగుతున్నారా అంటే నా కోసం కాదు. ఒక మన వాడి ఎరుకుల వాడు ఇంత జీవితాన్ని త్యాగం చేసి ఒక 4 సంవత్సరాలు అక్కడ కమ్మోళ్ళ మధ్య, పోలీసుల మధ్య, ఆర్ఎన్ఎస్లు అన్నీ వదిలేసి అక్కడ చేసేటంటే ఎంత మనోధైర్యం ఉండాలా, ఎంత దమ్ము ఉండాలా. నన్ను చంపడానికి కోసం ఎంతోసార్లు ప్రయత్నం చేశాను. నేను ఎవరు మిమ్మల్ని కొంతమంది వచ్చారు, ఫ్యూ పర్సనాలిటీస్ మనోళ్ళు వచ్చారు, అభిమానించారు. అంటే నేను దాని గురించి వ్యతిరేకించడం మీరు రాలేదని. అంటే మీరు సామాజిక స్పృహ లేదా, రిసీవ్ చేసుకోలేకపోతున్నారా, దాన్ని ఓన్ చేసుకోలేకపోతున్నారా? ఇక త్యాగం చేయడం కోసం ఇంతకన్నా నాయకుడికి ఎవరన్నా పుడతాడా? ఆ నాయకుడు ఎవడో చెప్పండి. నేను అనేది అది ఇక్కడ ప్రశ్న ఉదయించే. రేపు రాబోతున్నాను నేను చూసుకో అన్నాడు, నిజమే, కరెక్టే, ఓకే కమ్. అంటే ఇంతకన్నా చేస్తారా? ఒక 1500 రోజులు అది 7 వాళ్ళు సాధ్యం కాదు. అది 7 వాళ్ళు సాధ్యం కాదు. కైవట్టు కావట్లా అంటలా.